ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నియోజకవర్గం అనే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కనబడుతుంది. అయితే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు సూరంపేటలో నిన్న ఒక వార్త ప్రచురం అయింది. అందులో పిల్లలు స్కూలుకి రావడానికి ఇబ్బందిని గ్రహించినటువంటి ఒక ఉపాధ్యాయుడు వారికి దారి మార్గంగా ఒక చిన్న కలవర్టిని సొంత నిధులతో ₹1,00,000 వెచ్చించడం జరిగింది. అయితే ఆయన సుమన్ టీవీ సంప్రదించగా ఆయన చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సూరంపేట గ్రామస్తులకు వెళ్ళడానికి దారి మార్గం పెద్ద బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగా నేను ఆయనని ఆదర్శంగా తీసుకుని ఉడతా భక్తిగా చంద్రుడిలో నూలుపోగన్నట్టు నేను కూడా నా వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆ పిల్లలకి నా సొంత నిధులతో ₹1,00,000 దారి మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియచేయడం జరిగింది. అయితే ఆయన చెప్పినటువంటి దారి మార్గానికి మనం రావడం జరిగింది. అదే సూరంపేట కాలనీ వాసులకి ఏర్పాటు చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఇది. సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని ఆదర్శంగా తీసుకుని వారు చేసిన దాంట్లో మనం కూడా పాఠశాలకు ఏదో రకంగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం గమనించవచ్చు, సుమారు పిఠాపురం నియోజకవర్గం ఈ గొల్లపురంలో సూరంపేట గ్రామం అంటే ఎప్పుడు వర్షం వచ్చినా, చిన్న చినుకు పడినా, వరద వచ్చినా సరే మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా వర్షపు నీరుతో మునిగిపోయి వాళ్ళకి వెళ్ళడానికి దారి లేక, తినడానికి కానీ కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఆ బాలేని పరిస్థితి ఇది. ఎందుకనంటే చాలా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడ జీవించే చాలా సంవత్సరాల పాటు జీవిస్తున్నారు. గమనించవచ్చు, సూరంపేట ఏదైతే ఉందో గొల్లపురంలో గ్రామ శివారు అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దాటి మనం ఇక్కడ రావాలి. వీళ్ళు చాలా సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు గ్రహించి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ గమనిస్తే గనక ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఒకసారి మనం సూరంపేట గ్రామానికి సంబంధించినటువంటి ఈ ఏరియా వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి వాళ్ళ ఇబ్బంది, 40 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ రావడం వల్ల వాళ్ళకి కలిగే వెసులుబాటు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇచ్చిన హామీలకు కట్టుబడి ఒకటి చేసుకుంటా వెళ్తున్నారు. సంవత్సర కాలంలోనే పిఠాపురంలో ₹310 కోట్ల వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అయితే గొల్లపురోలు శివారిన సూరంపేట అనేది అందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలు అంటే సుమారు 40 సంవత్సరాలుగా వీళ్ళ కష్టాలు తీర్చే నాదుడు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందిని పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ బ్రిడ్జ్ వారి యొక్క కళలకు సాకారం చేయబోతుందన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందులకి ఈ బ్రిడ్జ్ ఒక నిదర్శనం. మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా వాళ్ళు సంతోషాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నారు ఆ కాలనీ, ఎవరైతే సూరంపేట కాలనీ వాసులు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం పేరు మీ పేరు? మా పేరు నల్లబాబు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ ఇంచుమించు 45 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాం. మరి ఏంటి మీ ఇబ్బందులు ఎలాగుండేవి? ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి వరదలు వస్తే దారి తన్ని లేక అలా తిరుగుతున్నామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఈ బ్రిడ్జి చేశారు, బాగానే ఉంది అనుకున్నామండి. ఈ తోరల గురించి అడ్డిటరని ఆఫ్ చేశారండి. పై ఏమో తోరలు పారమొక్కానండి. ఇది ఆతల పొరులడం ఉండేదండి ముందు, పొరులడం ఇప్పుడు తోరలు వేసారు అంతేండి, కొట్టేయడం గురించి. అదండి మరి ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి మీరు పడుతున్న ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. బాగా పూర్తి అయిపోతుంది. రేపు నుంచి వరదలో నడిచేయాలకన్నానని మేము లెక్కేసుకుంటున్నామండి. మరి ఆయనకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఆయనకి పవన్ కళ్యాణ్ గారు చెప్తారని అనుకుంటున్నామండి. మాకు అక్కడ దాకా మాకు లారీలు ఇప్పుడు కూలి పని వాళ్ళ వెళ్ళబోతున్నాం. అదే ఇప్పుడు సుమన్ టీవీ ఆయన చూస్తారు, ఆయనకి ఏమైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే చెప్పండి. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుంది కదా, తొందరగా పూజ చేస్తే ట్యాంక్ చేయడండి. మామూలు 2 కాళ్ళు మొక్కుదారని అనుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారికి. అదే కదా, ఈయన 40 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే ఆయనకు థ్యాంక్స్ కాదు, కాళ్ళు మొక్కడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాంటి సమస్యలు మేము పడ్డామని చెప్తున్నారు. చెప్పండి, మీ పేరు? ఏం పేరు? నా పేరు శ్రీనాథ్. ఏంటి సార్ మరి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు, 40 సంవత్సరాల సమస్య అంట, ఎలా? 40 సంవత్సరాల సమస్య అండి. నాకు కలవ నెరవేరుతుందండి. ఈ దారి గురించి చాలా పాటలు పడడం, చాలా దిక్కునికి వెళ్ళామండి. ఎవరో పల్లమరాజు గారు వచ్చి అక్కడ మాస్టర్ గారు, టీచర్ గారు పడి చనిపోతే ఎందుకు చేసేస్తా ఉన్నారండి. ఏమీ చేయలేదండి. నిన్న కాక మొన్న వచ్చారండి. సంవత్సర కాలంలో ఎన్ని పనులు చేశారండి పవన్ కళ్యాణ్ గారు. పాదబంధం కానీ శిరస్సు వచ్చి పాదబంధం చేయాలండి ఆయనకి. ఆయన చేసి పనులు కండి ఇవ్వాలి. ఎక్కడికక్కడ ఇలా చెప్పడమే పాపం అండి. ఏ పని అన్నా సరే అండి, కాలువగానా గండి వేయాలన్నా ఏదన్నా సరే చెప్పడం
లేట్ అంతే అండి, అయిపోతుందండి ఎంటర్ వర్క్లు. అదండి ఇది కొద్దిగా దీనికోసమే వెయిటింగ్ అంతండి. మరి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆదర్శంగా తీసుకుని మీ మీ ప్రాంతంలోనే ఒక పాఠశాల ఉపాధ్యాయుడు ఆయన సొంత నిధులతో ₹1,00,000 ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని చేస్తున్నాను అంటున్నారు. అది ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం కింద ఉందండి. ఆయన వచ్చి ఇన్నాళ్ళు స్కూల్ ఉందో లేదో ఎవరికి తెలదండి. ఇవాళ వచ్చింది, ఇవాళ వచ్చండి. ఆయనకు వచ్చిన 10 రోజుల్లో స్కూల్ ఉందని కాకేయించండి, నేను దాపి పని చేస్తానండి. వెంటనే శ్రీనగర్ ఎలా ఉందని చెప్తే మేడం గారితో కాలువాధికారులతో సంప్రదించండి, ఇలా నేను చేసుకుంటానంటే చేసుకుంటానని చెప్పాను సార్. చేసుకుని చెప్తే వెంటనే నేను తాపించాను చేసాను సార్. నేను మరి ఇప్పుడు మీరు ఈ బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తవాలని పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీ సంస్థకి? చెప్తానండి, ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే చేసేస్తాను సార్. నిన్న కలెక్టర్ గారు కూడా బేస్ చేయమని చెప్పారంటే నిన్న వచ్చారండి అధికారులు ఇక్కడికి. వచ్చండి నిన్న వచ్చారండి. అందుగారు కలెక్టర్ గారు ఇన్ని రోజులు ఇంత చేస్తున్నారు అలా ఉండిపోయారు, దేనికి కారణం వెంటనే చేస్తారు చేయరని ఆయన కూడా సీరియస్ అవ్వడం జరిగిందంటండి. నిన్న వచ్చారండి, కాంట్రాక్ట్ రేపు రమ్మన్నారు సార్. ఇక్కడ ఇల్లు ఎవరు కట్టుకోమని అడిగారండి కొంతమంది. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళామండి. దృష్టి తెలిసి 3 రోజులు అండి తెచ్చే ఇచ్చారండి కరెంట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది కదా మీకు కరెంట్? కరెంట్ ఉందండి, అంటే ఇలాగా శ్రేబోల్ నుంచి కరెంట్ వస్తుంది సార్ ఇక్కడికి. ఈ శ్రేబోల్ కరెంట్ ఏంటంటే గాలి వేసింది అనుకోండి ఏదో తమ్మ ఓడిపోతుంది, మళ్ళీ 4 రోజులు కరెంట్ ఉండదండి ఇక్కడ. ఇలాగా వేసుకొచ్చారు సార్. వేసుకొచ్చి ఇలా ఇలా వేయడం జరిగితే కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్తే మిమ్మల్ని ఇక్కడ ఇల్లు ఎవరు కట్టుకోమని అడిగారండి. ఆడవాళ్ళు వాళ్ళు వెళ్తేనే పక్క కొనుక్కుని ఏదో చేసుకున్నాం సార్. ఇక్కడ ఏది ఇలా జరుగుతున్న దాంట్లోకి మన ఇన్ఛార్జ్ గారి దృష్టి తీసుకెళ్ళామండి. వెంటనే 15 రోజుల్లో కరెంట్ పని అయిపోయింది సార్. కూడా వేసారు, కూడా వేయించారండి కరెంట్. కూడా ఏం చెప్తాం సార్, మీరు కొద్దిగా మాకు టైం ఇవ్వండి, మీకు ఏ పని చెప్తే ఆ పని చేస్తామండి. మన ట్యాంక్ అయితే ట్యాంక్ ఏదైతే సార్ మన చెప్పడం లేట్ అవుతుందండి. చెప్పిన వెంటనే వర్క్ మాత్రం కూడా ఇమీడియట్ గా అయిపోతుందండి. ఇది ఒక్కడే కొద్ది డిలే అవుతుంది సార్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు కరెంట్ సమస్య ఉండేది? కరెంట్ సమస్య అయితే అప్పుడే ఇంచుమించులో 50 సంవత్సరాల కాడి నుంచి అయిందండి కరెంట్ గురించి అయితేనే. ఆ రోజుల్లో అలాగా మాల్పిల్లి రంగు వేయించుకొచ్చి స్తంభాలు వేసండి ఇక్కడ లాక్కొచ్చండి సేబోలు మీద. అన్నవరం సేబోలు మల్లవరం ఆ చేతి మీద రావాలండి ఇక్కడికి. ఇప్పుడు దాకా మనకి ఈ వచ్చే టైంలో వరద వచ్చేస్తుందండి. రేపు నుంచి 10 నెలలోనే వరద వచ్చేసిన కాడి నుంచి ఈ బాగు చేసే వాళ్ళు స్తంభాల మీద వెళ్ళరండి. వెళ్ళకపోతే మేము కరెంట్లో లేకుండా చీకట్లో పడి ఇలా ఉండిపోండి. అప్పుడు ఇలా బాగున్నాయని ఈ కళ్యాణ్ గారు మనకి వచ్చాకనండి ఇలాగ వీళ్ళందరూ పైల్లో పెట్టాక టప్మంట్లోకి లాక్కొచ్చేయారు. ఎన్ని రోజులైంది మీ సమస్య పరిష్కారం? ఇప్పుడు అయితే మామూలు సంవత్సరంలో చేశారండి. ఎన్నాళ్ళు పెట్టి తిరిగింది 1 సంవత్సరంలో చేస్తున్నారండి. చేసి ఇది ఆగిపోయిందండి. పరిష్కారం అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చిన సంవత్సరంలో మాకు ఎక్కడెక్కడ చక్కబెట్టినా రెడీగా ఉన్నారండి. వెనకాల ఇగో ఇలాగ ఆపడింగ్ లేదండి, ఆగిపోతున్నాయి. సూరంపేట చిన్న గ్రామం అంతా బక్కలు ఉన్నామండి. బక్కలు ఉన్న దాని మీద ముందుకు వెళ్ళలేక ఎవరిని ఎదిరించలేక ఇంకలాగే చేస్తున్నారండి. నేనైతే 35 సంవత్సరాల నుంచి వచ్చామండి సూరంపేట. ఇప్పుడు వరదల బాధ్యతలోనే ఉన్నాం. నిన్నాళ్ళు పెట్టించి దారి తెలియని వాళ్ళు స్కూల్ కి పిల్లలు వెళ్ళాలంటే మేము కూడా ఉండి తీసుకెళ్ళాలి చేస్తుంది. పనులు కూడా మానుకుని తీసుకెళ్ళాలి చేస్తుంది వరదల టైంలో. ఈ ఆసింగ్ టైంలో అయితే మాత్రం పర్లేదు కానీ వరదల టైంలో అయితే మాత్రం నరకం చూస్తున్నామండి. ఈ బ్రిడ్జ్ పూర్తయితే మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఏముండదు అనుకో, ఆడవాళ్ళు ఇక్కడ దాకా దేవుడేసుకుంటారండి. ఆటో తిరిగేద్దండి. అక్కడ రైల్వే కొద్దిగా మన సహకరిస్తే మాకు ఇప్పుడు సహకరిస్తున్నారండి. ఈ దారి గురించి లేబుల్ చెప్తే అందరికి బాగుంటదండి. మా స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారండి, ప్రైవేట్ స్కూల్ కి ఎందుకు తోలేస్తాను? కాలువారు స్కూల్ కి భయం వేసండి, దారి లేకండి. మీరు ప్రభుత్వ పాఠశాలండి. మన దాకా చాలా మంది ప్రభుత్వ పాఠశాల గురించి చూస్తున్నారండి. రోడ్డు దాటించాలని భయం వేస్తుందండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు, ఆయనకైనా మీరు చెప్పదలుచుకున్నారా? థ్యాంక్స్ చెప్తున్నామండి. ఆయన అంటే అభిమానం అండి మాకు ఎప్పుడుని. వచ్చిన కానీ మాకు ఏది కార్యక్రమం సక్రమంగా జరుగుతున్నాయి కానీ దీని మాత్రం కొద్దిగా ఆగిందండి. ఈ మళ్ళీ వరద నీరు పెరిగింది అనుకోండి చేయడానికి కుదరదండి. ఇది పోసిన మట్టి ఉండదండి. పూర్తి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇది ఒక్కటే సార్, ఇది ఒకటే మనస్ఫూర్తిగా చేసుకుంటే అండి మా కష్టాలు గట్టెక్తాయండి. నీరంటే నీరు ఎందుకు ఆగింది ఇది? అసలు ఎందుకు ఆగిందంటే కొద్దిగా గట్టికి పొడుస్తుందని కొద్దిగా రైతులు అడ్డు పెట్టారు సార్. ఏదో మునిగిపోతుంది ఏమీ లేదండి. ఇక్కడ ఎప్పుడు అవ్వకూడదని ఆఫ్ చేశారు సార్. కొంతమంది ఆఫ్ చేసి బాబు సార్ ఇది ఆల్రెడీ పొరులుడాం అండి. అంటే బిజ్జి గురించి కొట్టేడు గురించి తోరలేరండి. పొరులుడాం కావాలని అడ్డేటారండి. ఏం చెప్తే చేస్తున్నారు సార్ ఇక్కడ. అది కావాలని అడ్డేటారండి. ఇది లేదా ఎప్పుడు అయిపోవాలండి పని. ఫీలింగ్ ఉంటాయి కదండి. కొత్త కాదు కదండి, ఆల్రెడీ ఇందులో పొరులుడాం ఉండేదండి. పొరులుడాం లో ఇప్పుడు తోరలేరండి కొట్టేయడం గురించి. అదండి కుళాయి మాకు లేవండి ఈతలకి. వాటర్ ఎలా వెళ్ళి తెచ్చుకోవాలండి. మేము తెచ్చుకోవాలంటే అండి దారి లేదండి. ఇప్పుడు వరద ఒకవేళ వర్షం వచ్చిందనుకోండి ఇలా మాలాడో కుర్రాళ్ళు అంటే ఎక్కగలని ముసలాళ్ళు ఎక్కలేకపోతున్నారండి. పొలంలోకి వెళ్ళే వాళ్ళు కూడా కష్టం అండి ఇది అయిపోతేనండి.
రైట్. చూసారు కదా ఇక్కడ అది రైతులు అదే విధంగా సూరంపేట ప్రాంత వాసుల ఇబ్బందులు. ఎందుకంటే ఇక్కడ 40 సంవత్సరాల నుంచి మేము మా కష్టాలు చెప్పుకునే గోడు వినేవాడు ఎవరు లేక రావడం, ఎవరైనా మాకు ఈ సమస్య ఉందని చెబితే మీకు ఎందుకు వెంటనే చేసేస్తామని చెప్పేవారు తప్ప ఎవరు ఎటువంటి సమస్యని పరిష్కరించలేదు అని చెప్పి కూడా తమ గోడు వినిపించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా గోడు ఆయన వినిపించుకుని ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. బ్రిడ్జ్ పనులు పూర్తవుతున్నాయని ఆనందం ఉండగానే ఈ లోపు మళ్ళీ ఇక్కడ ఈ ఏవైతే తూరలు ఉన్నాయి, తూరల వల్ల మళ్ళీ బ్రిడ్జికి ఆటంకం ఏర్పడి మళ్ళీ అది డిలే అవుతూ వస్తుందని చెప్పి కూడా తమ ఆవేదన తెలియజేస్తున్నారు. మాకు ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టితే పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తాం, ఆయన కాళ్ళు పట్టుకుని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్తున్నారు. వీళ్ళైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండడం మా యొక్క అదృష్టం అని చెప్పి కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. మీరు ఇక్కడ గమనిస్తే గనక ఇది వెళ్ళడానికి ఇది వరకు ఉన్నటువంటి దారి మార్గం ఇది. దీని మించి ఇప్పుడు మనం రావడం కూడా జరిగింది. ఒక కరెంటు స్తంభాన్ని వెళ్ళడానికి దారి మార్గంగా ఏర్పాటు చేశారు. పిల్లలు వాళ్ళ పాఠశాలకు వెళ్ళాలన్నా, మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా దీన్నే దారి మార్గంగా ఇది చేశారు. దీనిని ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన తర్వాతే దీనిని ఆదర్శంగా తీసుకుని ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కూడా తన సొంత నిధులతో ఒక కలవర్టిని ఏర్పాటు చేయడం కూడా మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా నిజంగా ఈ గొల్లప్రోలు సూరంపేట గ్రామస్తుల ఈ ప్రాంత వాసుల కష్టాలు రాబోయే రోజుల్లో తీరి వారు సుఖమైన సంతోషమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.